హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో నేను ఈ మధ్య వ్లాగ్స్ పెట్టడానికి అస్సలు అవ్వట్లేదు. తెలిసిందే కదా, మీ అందరికీ హౌస్ షిఫ్ట్ అయ్యాము. ఇన్స్టాలో అప్డేట్ చేశాను అండ్ స్టిల్ ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, అవన్నీ అప్డేట్ చేస్తాను. అందుకే వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి మేము సెట్ అయ్యే వరకు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ముందు వ్లాగ్లో కంటిన్యూషన్ లాగా అనమాట. ఆ రోజు చెప్పాను కదా హౌస్ కీస్ తీసుకోవడానికి వెళ్తున్నాం అని చెప్పి. ఆ రోజు అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా వస్తాయని. ఇంకొక 10 days డిలేలో ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. బట్ అనుకోకుండా చాలా మంచి రోజున, ఆ రోజు కార్తీక పౌర్ణమి, నోములు కూడా కార్తీక మాసంలో. సో చాలా మంచి రోజే అనుకోకుండా సెట్ అయ్యాయి. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని వెళ్తున్నాము. కీస్ తీసుకున్న రోజు దక్షిత్ అయితే లేడు, వన్ కింద గార్డెన్లో డ్రాప్ చేసి ఇంకా అషి, నేను, మా హస్బెండ్ వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళే డేట్ టైం అన్నీ డిసైడ్ చేస్తారు ఇవ్వడానికి, వాళ్ళకి వన్స్ మనీ రీచ్ అయ్యాక. సో బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా మనం ఎంత లోన్ తీసుకుంటాం, హౌస్ అమౌంట్ అంతా మేము కంప్లీట్ హౌస్ లోన్ తీసుకున్నాము. సో ఆ అమౌంట్ మొత్తం మనకేమి ఇవ్వరు అనమాట. డైరెక్ట్గా ఓనర్ అకౌంట్లో వేసేస్తే ఓనరు ఇంకా మనకి రిసీవ్ అయ్యాయి అని చెప్పి ఒక డే చూసుకొని కీస్ ఇవ్వడానికి పెడతారనమాట. సో అలా డిసైడ్ అయిన డే. అండ్ మధ్యలో చాలా ప్రాసెసే ఉంటుందండి. మనకి చాలా లెటర్స్ రావాలి, చాలా యాక్సెప్టెన్స్ రావాలి. మనం ఆల్మోస్ట్ ఒక 40 to 50 lakhs దాకా ట్యాక్స్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. వాటన్నిటికీ బిల్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ పే చేయాలి. ఇవన్నీ హౌస్ ప్రైస్ కాకుండా ఉంటాయన్నమాట. 40 to 50 lakhs లైక్ బ్రోకర్ ఫీస్ అని, లేకపోతే రిజిస్టర్ చేసినందుకు, నోటార్ చేసినందుకే ఇంత అమౌంట్ ఉంటుంది. ఇక చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఆ ఖర్చులు కూడా. సో అవే మళ్ళీ మనకి వెనక్కి రావు, అంటే లైక్ హౌస్ ప్రైస్లో ఇంక్లూడెడ్ కాదనమాట, అవన్నీ ఎక్స్క్లూడెడ్. సో అలా ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని అన్నీ అయ్యాక ఇదిగోండి ఫైనల్లీ మా కొత్త ఇంటికి అయితే వచ్చాము. హలో హలో సర్కస్ excited. Yeah. Yes, this is our house. ఆకులు వెల్కమ్ చెప్తున్నాయి మన ఇంటికి. వెల్కమ్. మన ఇంటికి మనమే చుట్టాలి. హలో హలో హలో. కుడికాలు పెట్టి Nobody at home. Thanks. హలో. Mrs. Fuchs is ill. ఓకే. Sick. Yeah. Sick. Okay. She cannot come and she can. She has cannot. I do anything. అడుగు. ఏంటది? ఏంటది? ఐ గార్డెన్ తీసుకో. వెళ్ళు, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఆడుకో, అమ్మ వస్తుంది. ఓకేనా? ఏంటి అంకుల్? సుజిత్ అంకులా? రాలేదు సుజిత్ అంకుల్, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు. ఓకేనా? నువ్వు ఆడుకో. సరే పోయి వెళ్ళి. అండ్ మా ఓనర్ అయితే రాలేదనమాట. మాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఆవిడకి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ ఇంకా బెడ్ మీద ఉన్నట్టు, అసలు బాగాలేదు. సో వాళ్ళ డాటర్ ఇన్లా వచ్చారనమాట. సో ఆవిడ ఫస్ట్ నుంచి ఉంది మాకు ఈ హౌస్ ప్రాసెస్ అప్పుడు. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ మాట్లాడుతుంది మా మీడియేటర్ అనమాట. సో ఆయన మిడిల్ ఉంటారు, మిడిల్ పర్సన్, బ్రోకర్ అంటాం కదా, అలాగా. సో ఇంకా కంప్లీట్గా మన హౌస్ అంతా చూసుకున్నాము. అండ్ కొన్ని అయితే ఉంచేసారు థింగ్స్, అవి ఇంకా మేము కూడా ఓకేలే అన్నట్టు, ఇంకా తర్వాత క్లీన్ చేసుకుందాంలే అన్నట్టు ఇంకా ఓకే చెప్పాం. సో కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం అంటే ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ మనకి ఇంకేమన్నా లెఫ్ట్ ఓవర్ ఉంటే ఇస్తారు, కొన్ని రీడింగ్స్ అవి ఏమన్నా చూపిస్తారు. అండ్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పి, మొత్తం ఇంటికి చాలా తాళాలు ఉంటాయి, ఆ డోర్ ఈ డోర్, కింద ఎలక్ట్రిక్
రూమ్లోది అన్నీ. సో అవన్నీ మనకి 1 by 1 చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఇంకేమన్నా చెప్పాల్సినవి ఉంటే అన్నీ ఫైనల్గా చెప్పేసి ఇంకా కీస్ అప్ చెప్పేసి వెళ్ళిపోతారు. సో సింపుల్ ప్రాసెసే ఉంటుంది, పెద్ద కాంప్లెక్స్ ఏమి ఉండదు. ఆల్రెడీ మనం నోటార్ అయిపోయిందంటేనే అన్నీ చూసుకొని దిగినట్టు. ఇంకా జస్ట్ ఆ రోజు కీస్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా ఏమన్నా ఉంటే చెప్పాల్సి చెప్తారనమాట. అండ్ హౌస్ ఓకే చెప్పి నోటార్ అయ్యాక ఈ పర్టికులర్ డే కోసం చాలా చాలా వెయిట్ చేసాము. ఎంతంటే ఎంత, ఆ టైం వరకు నాకైతే ఆ ఫీలింగ్ రాలే మేము ఒక హౌస్ కొనుక్కున్నాము అని. మా హస్బెండ్కి చాలా ఎక్సైటెడ్గా ఉంది, కానీ నాకు ఒకలాంటి భయము, ఆల్ టుగెదర్ ఇంకా ఫీలింగ్ రాలేదనమాట. హౌస్ తీసుకున్నాకే ఓకే ఇది మన హౌస్ అన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది. I know. So, fertig. Das ist der. Da stand aber was drinnen. Also ich hab's nicht ausgegeben. అవి ఆడుకునేవి కాదు, These are the keys. అవి ఆడుకునే. You can buy new keys, but it's necessary then you take off the lock, no? Yeah. And we are planning to change the doors. Change it completely? And, we will paint. Oh, also paint it. The paint Okay. and the new handles maybe. Because if you take the lock, Yes. then you have this off, Yeah. Genau. and then you can take it. అండ్ ఎస్ ఫైనల్లీ ఇంకా మాకు కీస్ అయితే అన్నీ చెప్పారనమాట దేనికి ఏంటి అని చెప్పి. ఇంకా రీడింగ్స్ మొత్తం అన్నీ అయ్యాక ఇంకా ఫైనల్గా మనకు అన్నీ ఇచ్చేసినట్టు సైన్ చేయించుకొని మనతో ఇంకా తీసుకుంటారనమాట. సో ఇక్కడైతే ఆ ప్రాసెసే జరుగుతుంది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ఫైనల్లీ సైన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ హౌస్ కొనుక్కున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మీద ఉంటుంది అనమాట. అన్నీ లైక్ మనం కట్టాల్సినవి కానీ వాట్ ఎవర్ అన్నీ ఇద్దరి పేరు మీద వస్తాయి, అన్నీ హాఫ్ ఆఫ్ వస్తాయి. ఏవైనా సరే అంతే వస్తాయి. ఈవెన్ మనం ఒక్కలే ఎర్నింగ్ అయినా వాట్ ఎవర్ ఇద్దరి పేరు మీద వస్తాయి అనమాట. హౌస్ కూడా ఇద్దరి నేమ్ మీద ఉంటాయి డాక్యుమెంట్స్ అన్నీ కూడా. అండ్ ఫైనలీ ఇంక అన్నీ ఇచ్చేసి మేము కొన్ని ఏవో అడుగుతుంటే ఇంకా ఫైనల్గా అవి కూడా చెప్తున్నారు. మనం ఎన్నిసార్లు వెళ్ళినా కంగారులో కొన్ని చూస్తాము, కొన్ని చూడము. సో ఇప్పుడు అడిగేది ఏమి ఉండదు చెప్పాలంటే, జస్ట్ మాకు ఏవో ఉన్న కొన్ని డౌట్స్ మాత్రం గుర్తుపెట్టుకొని వచ్చాం అనమాట. సో అవి కొంచెం క్లారిఫికేషన్ అది అడుగుతున్నాము. And the new owner. Yeah, I must do it today. Okay. Yeah. And then I don't know if you take the same. Okay. It's in DD. Companies in. Yeah. Okay. This can also change. Yeah. Just send me the details, like the contract details. I will look and I will check if I'm getting the better offer. I will go with the better offer. Also im Radio. అండ్ ఇనీషియల్గా మేము చేసామనుకున్న ఒక మిస్టేక్ ఏంటంటే ఇంట్లో కంప్లీట్గా అన్నీ రిమూవ్ చేసి తీసుకోకుండా అనమాట. ఓకేలే ఇంకా ఆవిడ కూడా ఓల్డ్ కదా, ఓకేలే అన్నట్టు కొన్ని అవసరం పడతాయేమో అన్నట్టు వదిలేసాము. బట్ దానివల్ల మాకు అదంతా ఎక్స్ట్రా పని అనమాట, చాలా ఎక్స్ట్రా పని. ఆ ఫర్నిచర్ అంతా తీయడం అండ్ అవి త్రో చేయడానికి కూడా అంత ఈజీ కాదు. కార్పెట్స్ కానీ కింద అలా చాలా చాలా పని ఉంది. మాకున్న పనికి అదంతా ఎక్స్ట్రా అనమాట. వస్తారు నాన్న కార్లో తీసుకొస్తారు. ఫస్ట్ టైం మనం ఉండి వాళ్ళు వెళ్తున్నారు, ఎప్పుడు వాళ్ళు ఉండి మనం వెళ్తాం. ఇప్పుడు మనం అందుకే ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ కరాసి. సేమ్ టు యూ. వెళ్ళిరా. బ్యాగ్ తీసుకొస్తాను. ఇక్కడ ఉన్నారా? ఎంత హ్యాపీగా ఉన్నారు డాడీ. ఇది మనది, ఇది మన ఇల్లు అని ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అక్కడ పెట్టి అందాక ఏంటది? ఫస్ట్ ఏం చేద్దాం? ఫొటోస్ దిగుదాం. ఫొటోస్ దిగి మన పండుగ దిగుదాం. ట్రైపాడ్ అండ్ హౌస్ ఇది మీటింగ్ ఉందా? 11
1 hour అయింది. తెలీదు అంతే. అక్కడ పెట్టు బయట. బయట పెడతా. అమ్మా కాదు మనం ఫాస్ట్ కానీ కాదు. యా హౌస్ బొమ్మ కార్లో వెళ్దాము ఉండు. ఫైనల్లీ డాడీ ఫైనల్లీ టెన్షన్ గా ఉంది. సో మాకు ఆనందంతో అవధులు లేవు మా ఆనందానికి. మాటలకు కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది నువ్వైతే. అంటే కొంచెం టెన్షన్ గా అనిపించింది. కాకపోతే మొత్తం అంతా ప్రాసెస్ అయిపోయి కీస్ తీసుకున్నాక ఇది మా ఇల్లు ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. అది చెప్తున్నాను ఇందాక. వాళ్ళు బయట ఎప్పుడు వాళ్ళు ఉండి మేము వెళ్ళిపోయేవాళ్ళం 1-2 times వచ్చినప్పుడు. ఇప్పుడు రివర్స్ మేము ఉన్నా వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఫైనలీ దిస్ ఈస్ అవర్ హౌస్. దీన్ని హోమ్ గా కన్వర్ట్ చేసుకోవాలి మాకు నచ్చినట్టు. అండ్ చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఏంటమ్మా ఎలా ఆడుకో వెళ్ళి హౌస్ కావాలి వెళ్ళు ఆడుకో. గో. అండ్ ఎస్ ఈరోజు చాలా చాలా స్పెషల్ డే. మీకు చెప్పాలి మేము ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేసాం కీస్. అంటే ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్లో అలా వస్తాయి స్లోగా అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ అంతా తెలుసు. అండ్ మెయిన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మెయిన్ థింగ్ అనమాట. లాస్ట్ మెయిల్ పెట్టారు అనమాట బ్యాంక్కి మనీ ఇనిషియేట్ చేయండి అని. మేమేమనుకున్నాం మేము చెప్పాక జనరల్ గా ఒక అట్లీస్ట్ మినిమం 3 or 4 వర్కింగ్ డేస్ టైం తీసుకుంటారు కదా. సో మేము నెక్స్ట్ వీక్ అవుతుంది అన్న మైండ్ సెట్ తో ఉన్నాము. వేసినా ఇవి చెక్ చేసుకోవాలి, బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకున్నారు వాళ్ళు వచ్చినాయని మళ్ళీ వాళ్ళకి మెయిల్ పెట్టాలి, వాళ్ళు ఓకే చెప్పాలి. సో ఇవి మళ్ళీ ఒక డేటా ఇదంతా చాలా ఎక్స్పెక్ట్ చేసాం మేము. తిను మండే మెయిల్ పెట్టిన ఒక 1 hour ఏమో డైరెక్ట్ మా ఓనరే ఇలా మనీ రిసీవ్ అయ్యాయి. సో కీ హ్యాండ్ ఓవర్ ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. మేము షాక్ అయ్యాం అసలు. అప్పుడే అయిపోయిందా? అది కార్తీక మాసం మండే జరిగింది ఇదంతా. అండ్ ఈ వెన్స్డే అంటే నెక్స్ట్ 1 day తర్వాత వెన్స్డే కార్తీక పౌర్ణమి. చాలా మంచి రోజు. ఈ రోజు అడిగాం. అంటే మనం అడిగిందల్లా వాళ్ళు ఓకే చెప్పాలని ఏం లేదు. వాళ్ళ కన్వీనియంట్ కూడా అన్ని చూసుకొని పెడతారు డేట్స్ ఎప్పుడైనా. లక్కీగా మేము అడిగాం ఈ రోజు, వాళ్ళు ఒప్పుకున్నారు. అండ్ ఈ రోజు ఎస్పెషల్లీ కార్తీక మాసంలోనే కావాలి అవ్వాలి అనుకున్నాం. నోటార్ వచ్చేసి దసరా డేస్ లో చేసాము. అండ్ ఈ కీస్ రావడం ఇదంతా ఇంత ఆస్పీషియస్ డే రావడం అసలు నేనైతే చాలా అన్ని బాగా సెట్ అయ్యి చాలా హ్యాపీగా అనిపించింది. నేను వస్తాను. సో అలా. అండ్ దక్షిత్ అయితే చాలా మిస్ అవుతున్నాం. బట్ ఇద్దరు వచ్చారంటే ఇద్దరు కొట్టుకొని ఇక్కడ కూడా గొడవ చేస్తారు. అండ్ మాకు ఇంకా ఈ రోజు ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని మెజర్మెంట్ చేసుకోవాలి, కొన్ని చెక్ చేయాలి. అండ్ ఇద్దరు ఉంటే ఇద్దరిని చూసుకుంటూ ఉండాలి. అషి అయితే నా దగ్గరే ఉంటది కాబట్టి ప్రాబ్లం ఉండదు. వాడు పరిగెడుతూ ఉంటాడు, గమ్ముని చూసుకోవడం ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్నట్టు. ఇంక కిండర్ గార్డెన్ ఉన్నప్పుడు ఎందుకు మానిపించడం అని వాడిని కిండర్ గార్డెన్ లో డ్రాప్ చేసి మేము ఇలా వచ్చాము. అండ్ ఫైనల్లీ ఈ రోజు మా కీస్ వచ్చేసాయి. చాలా అంటే చాలా చాలా హ్యాపీ. ఎలా ఉంటది ఏంటని తెలీదు, ఒక స్టెప్ అయితే ధైర్యంగా ముందుకేసాం మనం. ఐ మీన్ మా ఒపీనియన్ ఏంటి అంటే అన్ని మంచి జరుగుతాయని ఎవరు ముందుకెళ్ళరు. అలా అని ఏదో జరుగుతుందని ఇక్కడ ఆగిపోలేం కదా. సో మంచి జరుగుతుందని పాజిటివ్ గా అనుకుంటూ ఫర్దర్ గా మేమైతే మా లైఫ్ లో తీసుకునే ఎవ్రీ డెసిషన్ అలానే మంచి అయినా చెడైనా మనమే ఫేస్ చేయాలి. బట్ అనుకున్నది చెయ్యగలగాలి అన్నట్టు అలానే వెళ్ళాం ఇప్పుడు వరకు. అలానే అన్ని విధాలుగా హ్యాపీగానే ఉన్నాం. సో ఈ స్టెప్ కూడా మాకు అలానే అవుతుంది అని ఎస్పెషలీ మా కిడ్స్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. అండ్ వాళ్ళ చిన్నతనం అంతా మన ఓన్ హౌస్ లో ఓన్ గార్డెన్ లో అవ్వాలి. అది బాగా డ్రీమ్ చేసింది శివ. నేనైతే చాలా తక్కువే. అంటే నేను చాలా సార్లు చెప్పాను వాళ్ళకి. అంటే ఇప్పుడు అన్ని వాళ్ళకి తెలుస్తున్నాయి, బాగుంటది వాళ్ళకంటూ ఒక రూమ్, ఒక గార్డెన్. నేను వస్తున్నాను. సో అలానే అండ్ ఓన్ హౌస్ 2 houses లో కూడా బాల్కనీస్ గార్డెన్స్ ఉండవు కదా. సో మనకంటూ ఇంకా తీసుకోవాలి. అండ్ తిన కూడా 40s రీచ్ అయ్యే లోపు ఇంకో 2 years లో 40 రీచ్ అవుతాడు. సో ఆ లోపే హౌస్ తీసేసుకోవాలి అని అనుకున్నా. సో మైల్ స్టోన్ లాగి 40 లోపు ఇల్లు తీసుకోవాలన్న మైల్ స్టోన్ అనుకున్నా. సో ఫుల్ఫిల్ అయింది. నాకేనా నీకు లేదా? నాకన్నా ఎక్కువ నువ్వే, నాకన్నా ఎక్కువ. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక్కొక్క లెటర్ వస్తూ ఉంటే ఈ ఒక స్టెప్ అయిపోయింది, మన ఇల్లు మన సొంతం అయిపోతుంది, మన ఇల్లు మన సొంతం అయిపోతుంది.
సో తను చెప్పినట్టు ఇప్పుడు ఈ ప్రాపర్టీని మా హోమ్ గా అంటే మీరు చూసే ఉంటారుగా మా ఇల్లు. మేము సెకండ్ హౌస్ తీసుకున్నాం, ఫస్ట్ హౌస్ మాకు రాదు, అంత లోన్ రాదు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ హౌస్ ఏంట్రా చెప్పడం? న్యూ హౌస్, ఫస్ట్ హౌస్ అంటే న్యూ హౌస్. సో ఇది మేము మా డ్రీమ్స్కి తగ్గట్టు దీన్ని రెనోవేట్ చేసుకుందాం అనుకున్నాం. సో అది ఎవ్రీ స్టెప్ మేము అంతా డీటెయిల్గా చూపిస్తాము, ఎందుకంటే ఎవరైనా చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మాకు కూడా లైఫ్లో ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాగా. అండ్ ఇదే ఏమంటారు ఆల్మోస్ట్ లాస్ట్ అందరికి ఇల్లు, కారు, పెళ్లి, పిల్లలు అంతే కదా. సో మాకు ఇది లాస్ట్ అన్నమాట, మా ఓన్ హౌస్. సో ఇంకా మా విషెస్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయినట్టే. సో దీన్ని మా కళలకి ఎలాగా కన్వర్ట్ చేసుకుంటాం, ఎలా రెనోవేట్ చేసుకుంటాం అన్నది మీరు ఫర్దర్ గా వీడియోస్ లో చూస్తారు. చాలా ప్లాన్స్ ఉన్నాయి, చూడాలి. రోజు కూర్చొని నైట్ అదే కూర్చొని రోజుకో ప్లాన్ చెప్తున్నాయి, ఇలా చేద్దాం అలా చేద్దాం అని. సో ఫైనల్ గా అవుట్పుట్ ఎలా వస్తుందో చూడాలి. బట్ అయితే ప్లానింగ్ అయితే గట్టిగానే వేసాం. చూడాలి. అండ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి, సో వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఎస్, మీరందరూ కూడా మన ట్రూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనుకున్న వాళ్ళందరూ ఐ నో మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారని, ఎందుకంటే హౌస్ అందరికీ చాలా పెద్ద విషయం. మాకైతే చాలా హ్యాపీ, మా ఫ్యామిలీ అందరూ హ్యాపీ. అండ్ మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారని, మాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఇంకా ముందుకెళ్ళి తొందరగా ఈ హౌస్లో మంచిగా సెటిల్ అవ్వాలని బ్లెస్ చేయండి. అండ్ ఎస్, మళ్ళీ కలుద్దాం. వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. బాయ్. మేము ఇల్లు ఓకే అనుకున్నప్పటి నుంచి ఏమేమి రెనోవేషన్స్ చేయాలి అని అనుకున్నాం. బేసిక్గా మనం ఇనీషియల్గా ఒకటి అనుకుంటాం, ఎండ్లో ఇంకొకటి చేస్తూ ఉంటాము. లైక్ అంటే ప్లాన్స్ మారుతూ ఉంటాయి కదా ఎవ్రీ అదర్ డే, బట్ కొన్ని స్టాండర్డ్గా ఉన్నాయి మాకైతే. సో అందులో కొన్ని డోర్స్ చేంజ్ చేయాలని, పెయింట్ వేయాలా చేంజ్ చేయాలని కొన్నిసార్లు అనుకున్నాం. బట్ ఇనీషియల్గా ఎక్కువ ఫోకస్ చేయలేదు వచ్చినప్పుడు డోర్స్ పైన. బట్ ఇవైతే అంత గ్రేట్గా లేవు. లైక్ ఇల్లంతా రెనోవేట్ చేసుకొని వాటికి పెయింట్ వేసుకుంటే బాగోదు. అండ్ అవి చాలా ఓల్డ్ కాబట్టి లైక్ సరిగా క్లోజ్ అవ్వకపోవడం అలా ఉన్నాయన్నమాట. ఎందుకులే ఇంక మార్చేసుకుందామని డిసైడ్ అయ్యాం. సో ఎక్కడ ఏం పెట్టాలి అన్నది కూడా డిసైడ్ అయ్యాము. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డోర్స్, గుమ్మాలు ఇవన్నీ మెజర్ చేసుకుంటున్నాం. బట్ మాకు తెలిసింది ఏంటంటే ఆ డోర్స్ అవి ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేయాలనుకుంటే ఇలా అస్సలు ఆర్డర్ చేయకూడదండి. ఎందుకంటే దీని వెనకాల వాల్ విత్ హైట్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. లోపల ఫ్రేమ్ బట్టి తీసుకోకూడదు, బయట ఉన్న ఫ్రేమ్ బట్టి. సో దానివల్ల మాకు మేము అనుకున్న కలర్లో రాలేదన్నమాట. సో డోర్స్లో మేము అనుకున్నట్టు అవ్వలేదు. సో దానికి కొంచెం సాటిస్ఫై అవ్వలేదు నేను. అది ఏంటనేది కమింగ్ వ్లాగ్స్లో చెప్తాను. బట్ ఇనీషియల్గా మాకు తెలియక ఇవే స్టాండర్డ్ సైజెస్ అనుకుంటూ సో వీటికే మెజర్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా అలా అనుకున్నవన్నీ తీసుకున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కీస్ వచ్చాక మన ఇంటి బయట మన నేమ్ ప్లేట్లో మన నేమ్ మార్చుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చే లెటర్స్ కానీ ఏవన్నా సరే ఇంకా మనం ఈ అడ్రస్ ఇస్తే ఇక్కడికే వస్తాయి అన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. అందుకనే మా హస్బెండ్ ముందే ప్రింట్ చేసి తీసుకొచ్చారు. సో దట్ ఈ హౌస్ మనది అండ్ ఎవరైనా లెటర్ బాక్స్లో వేసినా ఉంటుంది అన్నట్టు. చెప్పాలంటే ఇది మన ఐడెంటిటీ లాగా. ఇంటికి నేమ్ ప్లేట్ మీద ఏముంటుందో సో మన అడ్రస్ ఇచ్చేటప్పుడు అదే ఇచ్చుకోవాలి కరెక్ట్గా. లేకపోతే ఆ నేమ్ ప్లేట్ చూసుకొని మన నేమ్ ఏమన్నా అటు ఇటు ఉన్నా సరే పార్సల్ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో అయితే. సో ఇక్కడ లెటర్ బాక్స్ మీద అయితే స్టిక్ చేసేసాము. ఇక్కడ కూడా ఉంది ఒకటి, చూసావా సైజు? కాలింగ్ బెల్ అనుకుంటా, అది మారుస్తాం. కరాసి ఉంచ్ మాడివి దీనిపైన అలా అనిచ్చి యా గుడ్. స్టేర్ కేస్ హ్యాండిల్స్ చూస్తున్నాం. అక్కడ అంతే 1 మీటర్ సరిపోయిద్ది అనుకుంటా. బుజ్జి యాక్చువల్గా అక్కడ ఏమి వేయము. నేను చెప్పాను కదా అక్కడ వేరే కాన్సెప్ట్ ఉంది నాకని. ఇక్కడ ఈ వాల్ కి సరిపోతుంది. ఇంకా అక్కడ నేను వేరేది చెప్పాను కదా ప్లాన్, అందుకనే. సరేనా? ఇవన్నీ వాల్ పేపర్ ఉందా ఇక్కడ? ఓకే, వచ్చేస్తే వెళ్ళండి. గుడ్. ఏముంది, స్మూత్ గానే ఉంది కొంచెం కదా. స్మూత్ గా అంటే అదే కొంచెం బాగా ఇక్కడ కొంచెం రీవర్క్ చేయాలి. ఓకే,
ఫోన్లే ఎక్కువ శ్రమ చూడు వీళ్ళు పడుకుంటే ఎంత స్ట్రాంగ్ వేసారా. మనం అలానే వేసుకోవాలి వెతుక్కొని. ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ అవుట్ సైడ్ కాబట్టి వచ్చేస్తుంది, కొంచెం లోపల గ్లూ ఉండదు గట్టిగా. ఇది ఏంటిది అంటే ఈ ఫ్లోర్ ఏంటి? సిమెంట్ అది డైరెక్ట్ గా. మరి ఇలా ఉందేంటి గ్రీన్ కలర్ లో కార్పెట్ వల్ల? గ్లూ అది. గ్లూ. ఇది కొత్త కార్పెట్, ప్రీవియస్ కార్పెట్ గ్లూ అది. ఓకే. సో ఇప్పుడు మన ఇది పగలు కొట్టక్కర్లేదు, దీనిపైన వేసేస్తారా టైల్స్? చేయాలి, లేకపోతే ఇది అంటుకుంటాను ప్రాపర్ గా సిమెంట్. ఓకే. ఏం చెక్ చేస్తున్నావు? ఇది పైప్స్ ఉన్నాయి కదా చూస్తున్నాను. ఈ వాల్ కా? ఇలాంటిది ఇంకోటి ఉంటుంది పెద్ద, తీసుకురా ఒకసారి. అయిపోయింది టైం, ఇంకా లేదనమాట. ఇప్పటికే తను చాలా టైం ఉన్నట్టు చెప్పాలంటే, ఒక 2 hours ఉన్నట్టు. ఇంకా ఇక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇదే మా గరాజ్ ఓపెన్ చేయలేడు, వెనకాల డిక్కీలో చాలా తీసుకొచ్చా. సో ఇంటికి వచ్చేస్తున్నాం కదా అని కొన్ని తీసుకొచ్చా అనమాట, పెట్టేద్దాంలే అని. అండ్ మేము ఇంటికి రావడానికి ఇంకా 2 months టైం ఉంది. 2 monthsలో రెనోవేషన్స్ ఉంటాయి. డాడీ గరాజ్. సో ఇలా మేము హౌస్ రెనోవేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కార్లో ఏదో ఒకటి ఫిల్ చేసుకుని వచ్చేవాళ్ళం అనమాట. సో 1 monthలో ఆల్మోస్ట్ చాలానే స్టఫ్ తీసుకొచ్చాం, ప్రియారిటైజ్ చేసుకున్నాం ముందు నుంచే. లైక్ ఏవి ఇంపార్టెంట్ కాదు అని. అందరికీ ఉండేవి మోస్ట్లీ బట్టలే. సో ఇక్కడ సమ్మర్ వేర్ అదంతా ఇప్పుడు ఏమి వేసుకోం కాబట్టి మోస్ట్లీ అవి ఎక్కువ తెచ్చుకునేలా ప్రిఫర్ చేసాము. ఇంకా అక్కడ అయిపోయాక గ్రాసరీస్ అవి కావాలన్నమాట. ఆ రోజు టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా, సో దానికోసం కొన్ని వెజిటేబుల్స్ అవి కావాలంటే మా ఇంటికి దగ్గరలో ఉన్న కొత్త కాఫ్లైన్కి వచ్చాము. సో ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి మా ఇంటికి ఒక కార్లో అయితే ఒక 2-3 minutes అవే ఉంటుంది అంతే, చాలా దగ్గరే. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా దక్షిత్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళాం. అదంతా మీరు ముందు బ్లాగ్లో చూశారు. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా రెనోవేషన్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతాయి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ మేము ఇప్పుడే జస్ట్ ఒక 2 days బ్యాకే హౌస్ షిఫ్ట్ అయ్యాం. సో కొంచెం బిజీలో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎవ్రీడే పెట్టడానికి. సో సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.